నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవానీ నాయక్ యూట్యూబ్ ఛానల్. సో, హాస్పిటల్ అపాయింట్‌మెంట్ అనేది ఈరోజే ఫిక్స్ అయింది. ఇదొక చిన్న సర్జరీ లాంటిదే అనిపిస్తుంది నాకెందుకో. అందుకే నా దగ్గర దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పాతవి, కొత్తవి అండ్ దాంతో పాటు లాస్ట్ టైం నేను మెడిసిన్ ఏదైతే యూజ్ చేశానో అది బిఫోర్ ప్రిస్క్రైబ్ చేసింది కొన్ని వాడొద్దన్నారనమాట. సో, రీసెంట్‌లీ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్‌ని కూడా తీసుకెళ్తున్నాను. మేబీ వీటిలో కూడా ఏమైనా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పేసి. వాటితో పాటు మాతో హరా అయితే వస్తుందనమాట. సో, టైం ఎంత పడుతుందో తెలీదు హాస్పిటల్‌లో. అందుకని ఇంకా దానికి స్నాక్స్ కానీ, బ్రేక్‌ఫాస్ట్ కానీ నేనైతే ప్యాక్ చేసుకుంటున్నాను. నాకు తెలిసి అది మాత్రం ఇప్పుడు తినదు. అండ్ వెయిట్ చేస్తున్నా అది ఎప్పుడెప్పుడు లేస్తదా అని చెప్పేసి. దానికన్నా ముందే నేను బ్యాగ్ ప్యాక్ చేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ ఫైనల్లీ నిద్ర లేచిందనమాట. ఇప్పుడు దీన్ని రెడీ చేయాలంటే చాలా ఓపిక కావాలి. ఇప్పుడు నా మాట అది అసలు వినదు కూడా. అందుకే వాళ్ళ నాన్నగారిని అప్పగిస్తే సరిపోతుంది. ఏ టైం అయినా, ఏ సిచ్యువేషన్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డ్రెస్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే డిస్కషన్ జరుగుతుంది. ఇంకా నా వల్ల కాదు తల్లి, నీకు నచ్చింది వేసుకో అని చెప్పాను. ఎన్ని బట్టలున్నా పదే పదే కొన్ని డ్రెస్సెస్ని అయితే రిపీట్ చేస్తూ ఉంటుంది. నాకు భలే ఇరిటేషన్ వస్తుంది. ఒక్కొక్క టైంలో అసలు కొనడమే మానేయాలనిపిస్తుంది. అలా చేస్తుంది. ఇంకా నన్ను మాత్రం ఏదైనా తినేసి రమ్మని చెప్పారు. కానీ నాకెందుకో డౌట్ కొడుతుంది. నాకు ఈ రోజు ఈ ఒక్క పూటే అనుకుంటున్నాను. ఇంకా నేను మాత్రం డైరెక్ట్ గా అన్నమే తినేస్తున్నాను. ఎందుకంటే ఏది తిన్నా అన్నం తిన్న ఫీలింగ్ అనేది ఉండదన్నమాట. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ పూటకి కడుపు నిండా తినేసాను. ఇంకా మేమైతే డైరెక్ట్ గా హాస్పిటల్ కి స్టార్ట్ అయిపోయాము. వాళ్ళైతే 11:30 అన్నారు. బట్ డిలే అయ్యే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తున్నాయి. ఇంకా మధ్యలో అయితే అమ్మ కాల్ చేసింది. నాకు ఇలా ఉందని ఎప్పుడెప్పుడు రావాలా అని ట్రై చేస్తుంది. బట్ ఉన్నదేమో చాలా దూరంలో, అనుకోగానే రావడానికి కుదరదు కదా. సో అందుకే నేను వస్తాను, టికెట్ బుక్ చేయమని చెప్పింది. అందుకే దారిలో ఒక దగ్గర ఆగాము. నిజానికి మైసూర్లో మాత్రం ఎండలు చాలా గట్టిగానే ఉన్నాయి. ఇక్కడ చల్లగాలికి భలే ఉంది అసలు. సో కొంచెం సేపు హార కూడా ఆడుకుంది ఇక్కడ. మేము ఇంకా తత్కాల్లో చూడాలి కాబట్టి వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్లీ తత్కాల్ ఓపెన్ అయ్యేది 11 o'clockకి. నేను మాత్రం 10:52 నుండి ట్రై చేస్తున్నాను. కానీ హ్యాండ్ ఇచ్చేసింది. టికెట్ మాత్రం కన్ఫర్మ్ కాలేదు. సర్లే మళ్ళీ రేపు ట్రై చేద్దామని చెప్పాను. కానీ అమ్మ బస్కైనా వస్తాను అని చెప్పింది. ఎందుకంత రిస్క్ తీసుకొని రావటం, నేను బాగానే ఉన్నాను, మళ్ళీ రేపు ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఏదో సర్ది చెప్పాను. నేను బయట ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నాకు మాత్రం లోపల భయంగానే ఉంది. అసలు ఏం జరుగుతుందో ఏంటి అని చెప్పేసి. ఇది మేబీ చిన్న విషయమే, కానీ నాకు మాత్రం చాలా పెద్ద విషయం అనుకున్నాను. డిలే అవుతుందని చెప్పేసి. యాక్చువల్లీ 11:30 అని చెప్పారు. ఇప్పుడు 12:30కి షిఫ్ట్ అయిందనమాట. నాకంటే ముందు వేరే వాళ్ళకి కూడా ఒక చిన్న సర్జరీ లాంటిది ఉంది. సో ఇప్పుడు తప్పదు, మనం వెయిట్ చేయాల్సిందే. హరమ్మని ఇంటి దగ్గర తినమంటే అస్సలు తినలేదు. ఇక్కడికి రాగానే ఆకలేస్తుందంట. అందుకనే ముందుగానే గెస్ట్ చేసి నేను దీనికోసం బాక్సెస్ అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ మాత్రం చక్కగా కూర్చొని తింటుంది. అదేంటో తినమన్నప్పుడు తినదు, కానీ వద్దన్నప్పుడు మాత్రం తినాలనిపిస్తుంది దీనికి. నిజానికి విజ్డమ్ టూత్ రిమూవల్ అనేది నాకు ఇప్పుడు అస్సలు ఇష్టం లేదు. కానీ 6th వీక్ పూజ తర్వాత ఒకానొక టైంలో విపరీతమైన పెయిన్, నిద్రలో కూడా నేను లేచి కూర్చోవాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ పెయిన్ కి నేను ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా ఆ క్షణం నొప్పి తగ్గుతుంది, కానీ డే బై డే అది రెట్టింపు అవుతుంది. ఇక నాకు చిరాకు వచ్చేసింది అనమాట. ఆల్రెడీ 3 months నుంచి ఈ పెయిన్ ని నేను సఫర్ అవుతూ ఉన్నాను. 3 months నుంచి నేను యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నాను. అందుకే ఇంకా డిసైడ్ అయిపోయాను, రోజు కూర్చొని ఏడవడం కంటే అదేదో ఒకేసారి ఏడిస్తే బెటర్ అని పీకిచ్చేద్దామని అనుకున్నాను. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇమీడియట్లీ నాకు ఎనెస్థీషియా ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇంకా నా సిచ్యువేషన్ అక్కడ చూస్తూ ఉన్నారు కదా. ప్రెసెంట్ అయితే అలా ఉన్నాను. ఒక హాఫ్ అన్ అవర్లోనే సర్జరీ అయిపోయింది. దాదాపు ఒక 4 to 5 స్టిచెస్ అయితే పడ్డాయి. స్టిల్ ఇప్పటికీ నేను షివర్ అవుతూనే ఉన్నాను ఆ పెయిన్ కి, ఆ ఎనెస్థీషియాకి. బికాజ్ ఆ ఎనెస్థీషియా ఇచ్చినా నాకైతే తెలుస్తుంది ఆ ప్రెషర్ అనేది, స్వెల్లింగ్ అనేది ఎక్కువగా ఉండొచ్చంట. అందుకని నెక్స్ట్ మినిట్ నుంచి అలా ఐస్ బ్యాగ్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఆ ఒక్క నొప్పి వల్ల నాకు చెవి నొప్పి, తలనొప్పి కూడా వచ్చేసేదనమాట. సో నేను ఎగ్జాక్ట్ గా పిన్ పాయింట్ చేయలేకపోయేదాన్ని, ఎందుకంటే అసలు పెయిన్ ఎక్కడి నుంచి వస్తున్నది అనేదాన్ని. ప్రెసెంట్ మాత్రం హాఫ్ సైడ్ అంతా చాలా పెద్దగా లావుగా అనిపిస్తుంది, కానీ కొన్ని గంటలు మాత్రం అలానే ఉంటుందంట. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అయితే ఐస్ క్రీమ్స్, కోల్డ్ వాటర్ ఎక్కువగా తీసుకోమన్నారు. అసలుకైతే ఈ రోజు మా ప్లాన్ లో త్వరలో 7th వీక్ పూజ కూడా ఉంది కదా. సో దానికోసం షాపింగ్ కూడా ఈ రోజే చేసేద్దాము. ఎలాగో సిటీకి అయితే వచ్చాం కదా, ఫస్ట్ హాస్పిటల్ కి వెళ్ళి నెక్స్ట్ అవర్ లో మేము అక్కడికి వెళ్దామని అనుకున్నాము. కానీ తీరా చూస్తే ఇదంతా జరిగే లోపల నా పని అయిపోయింది అనమాట. ఆ రోజు
రోజంతా అటు షాపింగ్ చేసేంత ఓపిక మాత్రం అస్సలు లేదు. అనెస్థీషియా వల్ల ఇంకా వీక్ అనిపిస్తుంది బాడీ. సో ఈ ఐస్ బ్యాగ్ పెట్టుకొని ఇలా ఓపిక లేకుండా షాపింగ్ చేయడం కంటే ఫస్ట్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్న తర్వాత చూద్దామని వచ్చేసాము. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్కి పైగానే ఇలా ఐస్ బ్యాగ్ పెట్టుకొని ఉన్నాను. అక్కడ అసలు నాకు చలనం కూడా లేదు, కానీ అంతా రెడ్డిష్ అయిపోయింది. దాన్ని చేతిలో పట్టుకోవడమే కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే చాలా కూల్ ఉంది ఆ ఐస్ బ్యాగ్ అనేది. సో ఇంకా దాన్ని అలా ఫేస్ మీద పెట్టుకోవడం వల్ల నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు, అంత కూల్ ఉన్నా. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే అసలు ఏం జరిగింది, ఏమన్నారు అని చెప్పేసి అత్తయ్య అడుగుతుంది. హర మాత్రం మమ్మీకి చాలా పెయిన్ గా ఉంది, తనని మాట్లాడించకు, డాక్టర్ మాట్లాడొద్దన్నారు. అత్తయ్య మాట్లాడే ప్రతి మాటని హర అడ్డుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరికైతే అస్సలు పడదు. రోజు ఇంట్లో ఇదే పని ఉంటుంది, వీళ్ళని అస్సలు కంట్రోల్ చెయ్యలేము. అటు నా పాటలు నేను పడుతూ ఉన్నానన్నమాట. రెగ్యులర్ గా ఒక 2 days మాత్రం ఐస్ క్రీమ్ తినమన్నారు. సర్లే అని తిందాం అనుకుంటే అది అసలు ఐస్ క్రీమ్ టేస్టే లేదు, అదో రకంగా ఉంది. ఇంకో 2-3 days అయినా నా టేస్ట్ బడ్స్ అనేది ప్రాపర్ గా పని చేయవు, అదైతే తెలుస్తూనే ఉంది. చూద్దాము, ఒక 5 days తర్వాత మళ్ళీ ఒకసారి కన్సల్ట్ అవ్వమని చెప్పారు. ఈ పెయిన్ తగ్గాలంటే మినిమం 20 to 25 days పడుతుందంట. సో వెయిట్ చేద్దాం. ఇంకా కొన్ని రోజులు ఇంకా టైం తీసుకుంటాను, రెస్ట్ తీసుకొని ప్రాపర్గా క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకుంటాను. ఎలాగో కొన్ని రోజులు నేను మాట్లాడొద్దు కదా, సో రెస్ట్లో ఉండడమే బెటరు. అప్పటి వరకు బాయ్.